హలో ఫ్రెండ్స్, మన న్యామద్దల గ్రామం, మన మట్టి, మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఇవన్నీ మనకెంతో ప్రత్యేకమైనవి. అలాంటి మన గ్రామంలో శ్రీరామనవమి పండుగ అంటేనే ఒక ప్రత్యేకమైన ఆనందం. ఆ ఆనందానికి మరింత ఆధ్యాత్మికతను, మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చిన కార్యక్రమం మన న్యామద్దల గ్రామంలో జరిగే శ్రీరామనవమి రథోత్సవం. దాదాపు 10 సంవత్సరాల క్రితం మన గ్రామానికి చెందిన గోల్డెన్ బ్యాచ్ సభ్యులు ఒక ఆలోచన చేశారు. మన గ్రామంలో శ్రీరామనవమి వేడుకలను మరింత ఘనంగా నిర్వహిద్దాం. మన శ్రీరాముడి రథాన్ని తయారు చేసి గ్రామమంతా భక్తితో రథోత్సవం నిర్వహిద్దాం. అలా మొదలైన చిన్న ఆలోచన ఈరోజు ఒక గొప్ప సంప్రదాయంగా మారింది. రథం తయారు చేయడం అంత సులభమైన విషయం కాదు. ఆలోచన ఒకటి, ఆచరణ మరొకటి. డబ్బు అవసరం, సామాగ్రి అవసరం, సమయం అవసరం, దానితో పాటు శ్రమ కూడా అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా అందరినీ కలుపుకొని ముందుకు నడిపించే సంకల్పం అవసరం. ప్రతి సంవత్సరం ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు సమయం లేకపోవడం, కొన్నిసార్లు ఏర్పాట్లలో సమస్యలు, మరికొన్నిసార్లు అనుకోని పరిస్థితులు. అయినా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక రథం తయారు చేయడం కాదు. ఇది శ్రీరాముడిపై భక్తి, ఇది మన గ్రామంపై ప్రేమ, ఇది మన సంస్కృతిని తర్వాతి తరాలకు అందించే ఒక ముఖ్యమైన బాధ్యత. ఈ 10 ఏళ్లలో ఎంతోమంది ప్రత్యక్షంగా సహకరించారు, ఎంతోమంది తమ సమయాన్ని ఇచ్చారు, ఎంతోమంది తమ శ్రమను అందించారు, ఎంతోమంది ఆర్థికంగా సహాయం చేశారు, మరికొందరు కనిపించకుండా ఎన్నో పనులు చేశారు. వారి పేర్లు అందరికీ తెలియకపోవచ్చు, కానీ వారి సేవ మాత్రం ఈ రథోత్సవంలో ప్రతి సంవత్సరం కనిపిస్తూనే ఉంటుంది. ఒక రథాన్ని లాగడానికి ఎన్నో చేతులు అవసరమైనట్టే ఒక సంప్రదాయాన్ని నిలబెట్టడానికి కూడా ఎన్నో మనసులో ఒకటవ్వాలి. అదే మన న్యామద్దల గ్రామం ప్రత్యేకత. శ్రీరాముడు అంటే ధర్మానికి ప్రతీక, న్యాయానికి ప్రతీక, త్యాగానికి ప్రతీక. మాట ఇచ్చినప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్న మహనీయుడు. అలాంటి శ్రీరాముడి పండుగను మన గ్రామంలో 10 ఏళ్ళుగా కొనసాగించడం మనందరికీ గర్వకారణం. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది మన గ్రామ ఐక్యతను, ఇది మన తరాల అనుబంధానికి ప్రతీక, ఇది మన సంస్కృతి, మన సంప్రదాయాల కొనసాగింపునకు ప్రతీక. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో మన గోల్డెన్ బ్యాచ్ సభ్యులు ఒక గొప్ప సంప్రదాయానికి బాటలు వేశారు. వాళ్ళు ప్రారంభించారు, వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు, వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఆ ప్రయాణం ఇక్కడితో ఆగకూడదు, ఇది మన అందరి బాధ్యతగా మారాలి. అందుకే ఈ పవిత్రమైన సందర్భంలో మనం కూడా భాగ్యస్వాములం కావాలి. రథం కదులుతున్నప్పుడు అది కేవలం ఒక రథం కాదు, దాని వెంట మన గ్రామ చరిత్ర కదులుతుంది, మన పెద్దల ఆశీర్వాదాలు కదులుతాయి, మన పిల్లల భవిష్యత్తు కదులుతుంది, మన సంప్రదాయాలు కదులుతాయి, మన గ్రామ ప్రజల ఐక్యత కదులుతుంది. అందుకే ఈ రథోత్సవాన్ని మనమందరం కలిసి విజయవంతం చేద్దాం. గత 10 సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గోల్డెన్ బ్యాచ్ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. వారి కృషికి, వారి పట్టుదలకు, వారి సేవాభావానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇకపై కూడా ఈ రథోత్సవం మరెన్నో సంవత్సరాలు కొనసాగాలి. మన పిల్లలు చూడాలి, మన పిల్లలు నేర్చుకోవాలి, మన పిల్లలు కూడా రేపు ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. 10 సంవత్సరాల క్రితం గోల్డెన్ బ్యాచ్ వారు వేసిన ఈ బాట ఇకపై మన అందరి బాట కావాలి. అయితే శ్రీరామనవమి వేడుకలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఈ క్రింది విధంగా విభజించడం జరిగింది. అలంకరణ, విద్యుత్ దీపాలంకరణ, పూజా కార్యక్రమాలు, ప్రసాదం, రథం అలంకరణ, మైక్ సెట్టింగ్, అన్నదానం. గత 5 సంవత్సరాలుగా 2002, 2003 ప్లాటినం బ్యాచ్ వారు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అన్నదానాన్ని చేస్తున్నారు. వారు ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములు అయినందుకు కృతజ్ఞతలు. నీటి సరఫరా, ఉట్లమాను కార్యక్రమాన్ని మారుతి లెవెన్స్ వారు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు. వారికి పేరు పేరున కృతజ్ఞతలు. గ్రామోత్సవం పైన పేర్కొన్న కార్యక్రమాలను మన గ్రామంలోనే
పూర్వ విద్యార్థులు ఒక గ్రూపుగా ఏర్పడి ప్రతి కార్యక్రమానికి ఒక ప్రత్యేక సేవా బృందాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ కలిసికట్టుగా స్వామివారి వేడుకలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.